పూజ్యులు బాబు జగజీవన్ రామ్ గారి 40వ వర్ధంతి సందర్భంగా వారికి ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించడం జరిగింది. బాపూజీ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. బాపూజీ ఎక్కడైతే వర్ణించారో, ఎక్కడైతే కన్నుమూచారో ఆ స్థలాన్ని అంతా కూడా సమాంతర స్థలాన్ని పిలుస్తారు. అంటే అక్కడంతా కూడా అందరూ సమానులే అని చెప్పి, ప్లేస్ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి దానికి ఒక స్థానం ఉంది. బాపూజీ గారి జన్మం చాలా గొప్పది. వారు కాంగ్రెస్ పార్టీలో గాంధీజీ గారు ఇచ్చిన పిలుపుకు, క్విట్ ఇండియా మూవ్మెంట్ అనే పిలుపుకు వారు పార్టీలో చేరి ఆనాడు భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి ఎన్నోసార్లు అనేక సార్లు జైలుకి వెళ్ళి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిన వ్యక్తి ఇలా బాబు జగజీవన్ రామ్ గారు. అందరూ కూడా మొత్తం దేశవ్యాప్తంగా వారిని అందరూ బాపూజీ అని పిలుచుకుంటారు. అదేవిధంగా ఇలా వారు చేసిన సేవలన్నింటినీ కూడా వారు చిన్నప్పటి నుంచే కూడా ఎప్పుడు కూడా సమానత, అందరి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా వారికి లాభం జరగాలని చెప్పి ఆలోచన చేసే గొప్ప వ్యక్తి బాపూజీ గారు. వారు ఇదే ఆలోచన చేసి వారు 1935లో వారు డిఫరెంట్ క్లాస్ అనే లీగ్ అనేది ఒకటి ఓపెన్ చేసి ఎంతో మందికి అందరికీ సమాన హక్కులు కావాలని చెప్పి ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. బాబు జగజీవన్ రామ్ గారు వారికి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక చాలా రికార్డ్ స్థాయిలో వారికి ఒక చాలా పెద్ద రికార్డు ఉంది. వారు 50 ఏళ్ళు అన్ఇంటరప్టెడ్ పార్లమెంటేరియన్గా 50 సంవత్సరాలు 1936 నుంచి 1986 వరకు వారు పార్లమెంటేరియన్గా ఉండి 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి వారు అనేక సేవలను అందించారు. వారు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు హరిత హారం కింద ఒక పెద్ద విప్లవం తీసుకొచ్చి ఈనాటి భారతదేశాన్ని ఇంత ఆధునికంగా ప్రతి ఒక్కరికి కూడా మనం ఇలా వ్యవసాయంలో ఇంత ఆధునికంగా ఉన్నామంటే ఆనాడు వారు బాపూజీ గారు చేసిన కృషి. అదేవిధంగా వారు కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు కూడా అనేక మనకు భారతదేశానికి ఒక ఘన విజయం, అంటే చరిత్రాత్మక విజయం చెల్లించి ఆనాడు బంగ్లాదేశ్ ఏర్పడడానికి వారే ముఖ్యంగా ముందుండి చేసిన గొప్ప వ్యక్తి ఇలా జగజీవన్ బాబూజీ గారు. అదేవిధంగా వారు భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేసి అనేక మందికి సేవలు అందించిన గొప్ప నాయకుడు బాపూజీ గారు. ఇలా వారు చూపించిన దారిలో మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా నడవాల్సిన అవసరం ఉంది. వారు చూపెట్టిన సమానత, ప్రతి ఒక్కరికి సమానంగా హక్కులు కలగాలి, ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలని చెప్పి చూసిన నాయకుడు. చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే మా జాతిని మమేకం చేస్తూ, మా బహుజనులంతా ఏకతాటిగా నడిపిస్తూ, రాజకీయం అంటే ఓనమాలు నేర్పించిన వ్యక్తి మా జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం. ఎందుకొరకంటే ఆయన ఈరోజు చనిపోయిన రోజు. ఇప్పటికీ 40 సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోయి. కానీ మహనీయుని అడుగుజాడలో మేము కూడా నడవాలన్న ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసిపోయిన గొప్ప వ్యక్తి మా జగజీవన్ రామ్. అదేవిధంగా మమ్మల్ని గుర్తిస్తున్న, మా బహుజనులను గుర్తిస్తున్న పార్టీ కూడా అది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఆయన కుల వివక్షత ఉన్నప్పుడే, ఉన్నప్పుడే, అంటే విప్లవం ఎక్కడి నుంచి మొదలైందంటే ఆయన చదువుకున్న రోజుల్లోనే స్కూల్లో బడిలో చదువుతుంటే దళితులు కానీ ఒక కుండ ఏర్పాటు, మట్టి కుండ పెట్టి మిగతా వాళ్ళందరికీ కూడా ఒక కుండ ఏర్పాటు చేస్తే ఆయన కుండను వలగొట్టేవాడు, ఎవరు నీళ్ళు తాగకుండా. ఎందుకొరకంటే ఇక అక్కడ నీళ్ళు లేనప్పుడు సచ్చినట్టు ఆ కుండల్ని అందరు తాగాల్సి వస్తుందని అట్లా 2-3 సార్లు కుండ వలగొడితే లాస్ట్ కుంటే ఆ బడిలో అరే ఒకటే కుండ పెట్టండి, కుండ మలమల వెళ్ళిపోతుంది వద్దని చెప్పి, అంటే ఆ రోజు విప్లవాన్ని చిన్నప్పుడే 7 సంవత్సరాల వయసులోనే విప్లవాన్ని రేకెత్తించిన వ్యక్తి మన బాబు జగజీవన్ రామ్ గారు. అంటే ఆయన యొక్క విప్లవ తాటి నుంచి అదే విధంగా నడుస్తూ మన స్వాతంత్ర సమరంలో కూడా ప్రాధాన్యం వహించిన కీలకమైన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిండు. అదేవిధంగా మన దేశంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి. కరువు కాటకాలు ఏర్పడ్డప్పుడు స్వామినాథన్ అనే ఒక సైంటిస్టుని ఏర్పాటు చేసుకొని ఆయన తోటి మనుగడ ఏ విధంగా అయితే కొత్త మనుగడలు ఏర్పడాలి, వ్యవసాయం అనేది వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ
వ్యవసాయ హరిత విప్లవాన్ని ఏర్పాటు చేసి చెట్లు నాటిపించి గొప్పగా ఏర్పాటు చేయడం వల్ల కరువు కాటకం అన్నది 7 సంవత్సరాలు కంటిన్యూ 7 సంవత్సరాలు వచ్చింది. అప్పుడు దేశం నాశనం అయిపోతుందనే భయంతో అమెరికా వాళ్ళతోటి అవి మన జొన్నలు తీసుకోవడం మన అది గోధుమల కొరకు ఒక విప్లవమే జరిగింది. ఆ టైంలో పంటలు ఏ విధంగా వనిపించాలని ఒక శాస్త్రవేత్త స్వామినాథన్ అనే శాస్త్రవేత్తను ఏర్పాటు చేసుకొని కొత్త మనుగడలు ఏర్పాటు చేసి పంటలు పండించడానికి ఆస్కారం అయింది. అటువంటి గొప్ప తెలివిపరుడు, ఆయన జ్ఞానవంతుడు, ఈరోజు బహుజనులకంతా ఒక రాజకీయ చైతన్యానికి ఒక వారసత్వాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి మా జగజీవన్ రామ్ గారు అని కీలకంగా తెలియజేస్తూ, ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని మా మామనార్ల గవర్నమెంట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మిత్రులు దయచేసి ఈ రోజు నుంచి ఆలోచన చేయండి. ఆయన మహనీయుని యొక్క వర్ధంతి కార్యక్రమం కానీ జయంతి కార్యక్రమాలు గవర్నమెంట్ చేయాలని